హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఇన్స్టెంట్గా దొరికే చాక్లెట్ కేక్ పౌడర్ అండి. మనకి బయట రిలయన్స్లో, డిమార్ట్లో అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఇది కేక్ ఎలాగ ప్రిపేర్ చేయాలో, దీని ప్రాసెస్ ఏంటో మనకి ప్యాకెట్ బ్యాక్ సైడ్ అయితే డీటెయిల్స్ ఉంటాయండి. ఇక ఈ కవర్ వచ్చేసి మెజర్మెంట్ అంటే కొలతల కోసం అనమాట. మనకి ఈ చాక్లెట్ కేక్ ఫ్లేవర్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక మనము ఏ కేక్ ప్రిపేర్ చేయాలనుకున్నామో ఆ ఫ్లేవర్స్ అయితే మనకి ప్యాకెట్లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇక మనకి దీనిలో ఏమీ కలపక్కర్లేదండి. ఈ ప్యాకెట్లో ఆల్రెడీ అన్నీ మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. జస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేసేసి ఒక బౌల్లో వేసుకుందాము. ఇక మనము ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంటే పాలు అండ్ ఆయిల్ అయితే దీనిలో మిక్స్ చేయాలండి. ఇక ఆయిల్, పాలు వేసేటప్పుడు మనము ఒకేసారి మొత్తం ఎక్కువగా వేయకుండా కొద్దిగా పాలు, ఆయిల్ వేసుకుంటూ మనము విస్కర్తో నీట్గా కలుపుకోవాలండి. ఎప్పుడైనా కానీ మనము కేక్ అనేది టేస్ట్ మనము ఆ కేక్ బ్యాటర్ కలిపే విధానాన్ని బట్టి వస్తుందన్నమాట. అంటే మనము పాలు ఒకేసారి ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే కేక్ బ్యాటర్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇక మనము కేక్ అనగానే కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంది అనుకుంటాము. ఇలాగ ఇన్స్టెంట్గా కేక్ పౌడర్ తెచ్చుకొని మనము జస్ట్ పాలు అండ్ ఆయిల్ కలిపి మిక్స్ చేసుకున్నాము అంటే కేక్ అనేది మనకి నిమిషాలలో ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్ కేక్ పౌడర్ని తెచ్చుకుంటే మనకి నిమిషాలలో కేక్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనము ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా కానీ మనం కేక్ బ్యాటర్ కలిపేటప్పుడు ఇలాగ విస్కర్తో చాలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనము అంటే కేక్ ప్రిపేర్ చేసుకునే ఒక బౌల్ తీసుకొని దానికి బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేయాలండి. ఇట్లాగా మనము కేక్ బౌల్కు ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేయటం వలన మనకి కేక్ అనేది అంటే ఆ బౌల్ నుంచి కేక్ అనేది కుక్ అయిన తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అంటే ఎక్కువ కష్టపడకుండా జస్ట్ చాక్తో ఇలాగ అనగానే మనకి కేక్ అనేది వచ్చేస్తుంది. ఇలాగ నీట్గా బటర్ రాసిన తర్వాత ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసిన ఈ కేక్ ప్యాటర్న్ను దీనిలో వేసేసుకోవాలండి. ఎప్పుడైనా మనము కేక్ ప్రిపేర్ చేసే ఈ బౌల్లో మనం కేక్ బ్యాటర్ వేసేటప్పుడు 70% మాత్రమే వేయాలండి. అంటే గిన్నె నిండా వేయకూడదనమాట. ఎందుకంటే అది కుక్ అయ్యేసరికి మనకి ఉబ్బినట్లు వస్తుందండి, గిన్నె పైదాకా వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి ఇట్లాగా ట్యాప్ చేసి ఓన్లీ జస్ట్ 70% మాత్రమే వేయాలి. ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకొని రైస్ కుక్కర్ కానీ లేదా ఒక తెల్ల గిన్నె కానీ తీసుకొని దానిలో ఒక స్టాండ్ పెట్టి ఒక 10 నిమిషాలు వేడి చేయాలండి. ఆ తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసిన ఈ కేక్ బ్యాటర్ గిన్నె పెట్టేస్తే ఒక 30 నిమిషాలు లేదా 40 నిమిషాలు మనము గ్యాస్ మీడియంలో పెట్టి కుక్ చేస్తే చూడండి కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం జస్ట్ చాక్తో అట్లాగా ఎడ్జెస్ అనగానే చూడండి సూపర్గా వచ్చింది కేక్ అయితే, చాక్లెట్ కేక్ అయితే. ఇక మనము ప్లెయిన్గా కావాలనుకుంటే ఇలాగ తినొచ్చండి. కొంచెం డెకరేట్ చేయాలి అనుకుంటే కేకుకి ఇలాగ దీని మీద కొంచెం అంటే షుగర్ వాటర్ అండి. షుగర్ వాటర్ అంటే ఏమీ లేదు, జస్ట్ వాటర్లో చక్కెరని కరిగించటం అనమాట. ఈ కేక్ మీద ఇప్పుడు ఈ షుగర్ వాటర్ వేసేసి మనము దీనిని డెకరేట్ అయితే చేసుకోవాలండి. ఇక డెకరేషన్ చేసుకుంటే కేక్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేనైతే ఇక హర్షీ సిరప్ అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే డెకరేషన్ చేస్తున్నానండి. ఇలాగా హర్షీ సిరప్ని మనం కేక్ అంతా కూడా స్పూన్తో అప్లై చేసి కేక్ మీద అండ్ కేక్ సైడెస్ కూడా అంటే ఇట్లాగా హర్షీ సిరప్ అంతా కూడా అప్లై చేసేసి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేస్తానన్నమాట. ఎప్పుడైనా కానీ మనం ప్లెయిన్ కేక్ కంటే కూడా ఇలాగా డెకరేట్ చేసుకున్నామంటే కేక్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇక డైరీ మిల్క్ అయితే చిన్న చిన్న ఫ్లేవర్స్ అయితే వేస్తున్నాను అనమాట. ఇక మనము కేక్ని ప్రిపేర్ అయిన తర్వాత ఎవరు టేస్ట్కి తగినట్లు వాళ్ళు డెకరేషన్ చేసుకోవచ్చండి. ఇక డైరీ మిల్క్ అయితే అలాగ ఫ్లేవర్స్ వేసాము. ఇక మరలా వద్దనుకొని చెప్పేసి ఇట్లాగా డ్రై ఫ్రూట్స్ అయితే డెకరేట్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి చాక్లెట్ అండ్ జీడిపప్పుతో డెకరేట్ చేస్తున్నాం అనమాట. ఇక మనము పిల్లలు బర్త్డే అప్పుడు కానీ మ్యారేజ్ డే అప్పుడు కానీ
ఇలాగ కొంచెం పని అనుకోకుండా ఇంట్లో కేక్ ప్రిపేర్ చేసాము అనుకోండి, ఇక మన పిల్లల హ్యాపీనెస్ అయితే చూడాలి. ఎందుకంటే బయట షాప్ నుంచి కేక్ తెచ్చి వాళ్ళకి ప్రెజెంట్ చేయడం వేరు. ఇంట్లో మన చేత్తో మనం ఇలాగ కేక్ ప్రిపేర్ చేసి పిల్లలకి బర్త్‌డే అప్పుడు ఇచ్చాము అనుకోండి, వాళ్ళైతే సూపర్ అంటే సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇక నేనైతే గార్నిష్ చేస్తున్నానండి. ఇక చాక్లెట్ అండ్ జీడిపప్పుతో అయితే డెకరేట్ చేస్తున్నాను. ఎప్పుడైనా కానీ మనం కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇక ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్ కేక్ అయితే ప్రిపేర్ చేసిన తర్వాత కొంచెం డెకరేట్ చేసాము అంటే కేక్ అనేది మనం బయట తెచ్చుకునే కేక్ కంటే కూడా సూపర్గా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంతో టేస్టీ అండ్ సూపర్ టేస్టీగా ఉండే చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక ఇంత కష్టపడి కేక్ అయితే ప్రిపేర్ చేసాం కదా, ఒక్కసారి టేస్ట్ అయితే చూద్దామండి. ఇక కేక్ అయితే కట్ చేస్తున్నాం అనమాట. టేస్ట్ చూడాలి ఇక టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఎందుకంటే ఇది బయట ఇన్స్టెంట్గా తెచ్చిన ప్యాకెట్ కదా, ఇక టేస్ట్ అయితే ఎలాగుంటుందో అనుకున్నాము, కానీ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ సూపర్గా ఉందండి. ఇక ఇలాగా మనం బౌల్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 డేస్ దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా కంపల్సరీ ఈ చాక్లెట్ కేక్ ఫ్లేవర్ని ట్రై చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్